హలో సనా అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధం చూశారు కదా. ముఖేష్ అంబానీ గారు జనవరి 17 తారీఖున పాలిగాన్ బ్లాక్ చైన్తో పార్ట్నర్షిప్ పై జియో కాయిన్ని అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట ఇద్దరు కలిసి. బట్ కాయిన్ అనేది లాంచ్ అయితే అవ్వలేదు. కాయిన్ అనేది ఎప్పుడు లాంచ్ చేస్తారో అనేది మనం వేచి చూడాలి. ప్రజెంట్ ఇప్పుడు ఈ కాయిన్స్ని మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, సో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ మనము జియో కాయిన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేది క్లియర్లీ స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మనం జియో కాయిన్ని ఎక్కడ క్లెయిమ్ చేసుకోవాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. ఎవరైతే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫ్రీ మైనింగ్కి సంబంధించి అప్లికేషన్స్ని మీరు చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అనమాట. ఆల్రెడీ మన యూజర్స్కి అందరికీ అయితే తెలుసు. ఈ జియో కాయిన్కి సంబంధించి కాయిన్స్ కూడా నేను ఆల్రెడీ 5 కాయిన్స్ నేను క్లెయిమ్ అయితే చేశాను. సో ఎక్కడ మనము ఈ కాయిన్స్ని క్లెయిమ్ చేయాలి అనేది కూడా మీకు స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో క్రిప్టో కరెన్సీకి సంబంధించి వీడియోస్ మీకు కావాలి అంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పై నెట్వర్క్, సిద్రాజ్ చైన్, జియో కాయిన్. సో ఈ 3 ప్రాజెక్ట్కి సంబంధించి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. రాబోయే రోజుల్లో కొత్త ప్రాజెక్టు ఏ వచ్చినా కానీ అందరికన్నా ముందు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అలాగే జెన్యూన్గా, సో ఏ ప్రాబ్లం లేకుండా బై అండ్ సేలింగ్ కూడా మన ఛానల్లో జరుగుతూ ఉంటాయి అనమాట. సో అందుకని ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకున్న గ్రూప్లలో కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి, వాళ్ళని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అని చెప్పండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్లో జియో స్పేర్ వెబ్ బ్రౌజర్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే వన్స్ మీకు ఈ అప్లికేషన్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో జియో స్పేర్ వెబ్ బ్రౌజర్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ మీ మొబైల్లో జియో స్పేర్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ మీకు జియో స్పేర్ అని ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కింద నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ నెక్స్ట్ మీద అయితే మళ్ళీ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ బై కంటిన్యూ అని ఉంటుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కింద ఇక్కడ ఐఎమ్ రెడీ టు బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ ఎస్ డిఫాల్ట్ అని ఉంటుంది. వన్స్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా మంది ఇక్కడ గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి అలవాటు అయి ఉంటారు కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా క్రోమ్ బ్రౌజరే మీరు ఉండనివ్వండి. సో ఇక్కడ జియో స్పేర్ అయితే అడుగుతుంది అనమాట డిఫాల్ట్గా పెట్టుకోమని. సో మీరు ఇక్కడ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఎక్కువ శాతం ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళు గూగుల్ క్రోమ్ బ్రౌజరే ఉంచుకోండి. సో మీరు ఎక్కువ శాతం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే వాడము అనుకుంటే కనుక ఇక్కడ జియో స్పేర్ మీద అయితే క్లిక్ చేయండి. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సెట్ ఎస్ డిఫాల్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు కానీ ఎక్కువ శాతం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి దానికి అలవాటు అయి ఉంటారు కాబట్టి క్రోమ్ బ్రౌజర్ అనేది సెలెక్ట్ చేసి కింద క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. క్యాన్సిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ అలో పర్మిషన్ అయితే వస్తుంది. చేసిన తర్వాత ఇక్కడ కింద స్కిప్ అని ఉంటుంది. సో స్కిప్ మీద క్లిక్ చేయండి. స్కిప్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మనము జియో స్పేర్ అప్లికేషన్లో రిజిస్టర్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇక్కడ మీకు పైన ఇక్కడ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కదా, ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని ఉంటుంది. వన్స్ దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నిక్ నేమ్ అని ఉంటుంది. కింద మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ నిక్ నేమ్ దగ్గర మీ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఎంఎంజీ అబ్దుల్లా అయితే పెట్టుకుంటున్నా. కింద ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు గెట్ ఓటీపీ అని ఉంటుంది. వన్స్ ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఆ 6 డిజిట్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మీ అకౌంట్ అనేది సైన్ అప్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ యారో మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు అయితే కనిపిస్తుంది, మీ మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కింద మీకు వాలెట్ అయితే ఉంది కదా, వన్స్ దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ ఈ వాలెట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో కింద ఇక్కడ సైన్ ఇన్ టు అర్న్ అని ఉంటుంది. ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. నుంచి మీకు డైలీ ఎన్ని కాయిన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉన్నాయనేది ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ యారో మార్క్ అయితే ఉంది కదా జియో కాయిన్ అని, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ కింద ఒక గిఫ్ట్ బాక్స్ లాగా కనిపిస్తుంది కదా, నథింగ్ టు షో అని. సో ఇక్కడ మనము రోజు ఎన్ని కాయిన్స్ మనము క్లెయిమ్ చేస్తూ ఉన్నాం అనేది ఇక్కడ హిస్టరీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క రోజు మనకు ఎన్ని కాయిన్స్ క్లెయిమ్ అయితే చేస్తాం మనం అనేది ఇక్కడ హిస్టరీ అనేది టైంతో సహా డేట్తో సహా కనిపిస్తూ ఉంటుంది. సో అర్థమైందిగా. సో ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ నాది ఆల్రెడీ నేను క్లెయిమ్ అయితే చేశాను కదా, ఈ హిస్టరీ అనేది మీకు చూపిస్తూ ఉన్నా. సో ఇలా కనిపిస్తుంది అనమాట మీకు. సో యారో మార్క్ మీద క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇక్కడతో సక్సెస్ఫుల్గా జియో స్పేర్ అప్లికేషన్లో రిజిస్టర్ అనేది కంప్లీట్ అయితే అయ్యాము. సో ఇక్కడ నుంచి మనము కాయిన్స్ అనేవి ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. సింపుల్ ప్రాసెస్, ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువ శాతం ఎవరైతే యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, మినీ టీవీ కానీ, ఫ్లిప్కార్ట్, ఇన్స్టాగ్రామ్, ఇక్కడ అమెజాన్, జియో సినిమా, ఇక్కడ మోర్ ప్లేస్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చాలా అప్లికేషన్ అనేది మీకు కనిపిస్తూ ఉంటాయి. సో వీటిల్లో మీరు ఏదైతే ఎక్కువ అప్లికేషన్స్
యూజ్ చేస్తూ ఉంటారు. డైలీ చాలామంది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అనేది వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో మీరు ఇక్కడ నుంచి యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేయాలనుకున్నా కానీ, అమెజాన్లో షాపింగ్ చేయాలనుకున్నా కానీ, ప్రేమ్ వీడియోస్ కానీ, రిలయన్స్ డిజిటల్, జొమాటో, జియో మార్ట్, మంత్రా, నెట్ఫ్లిక్స్, ట్విట్టర్, జియో సినిమా ఇలా చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. మీరు ఎక్కువ శాతము ఫేస్బుక్ చూడాలనుకున్నా, యూట్యూబ్ చూడాలనుకున్నా, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూడాలనుకున్నా సో ఈ అప్లికేషన్ ద్వారానే మీరు వెళ్ళి చూస్తే కనుక మీకు కాయిన్స్ అనేవి క్లెయిమ్ అయితే అవుతాయి. సో నాకు 5 కాయిన్స్ అయితే వచ్చాయి కదా. సో ఆ 5 కాయిన్స్ నేను ఎక్కువ శాతము యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఈ 2 అప్లికేషన్లో వీడియోస్ మాత్రమే చూసా. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే చూసా, అలాగే ఇన్స్టాగ్రామ్లో కొన్ని మోటివేషనల్ వీడియోస్ అయితే చూసా. అంతే, ఈ రెండింటిలో మాత్రమే నేను వీడియో అయితే చూశాను అనమాట. ఒక 2 గంటల సేపు అయితే చూసింటాను. సో దానికి 5 కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట నాకు. సో మీకు ఎన్ని వస్తాయనేది ఇక్కడ నుంచి మీరు రోజు ఎక్కువ శాతం ఎవరైతే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూస్తూ ఉంటారో వాళ్ళకు బాగా యూస్ఫుల్ అయితే అవుతాయి అనమాట. నార్మల్గా పనులు చేసుకున్న వాళ్ళకు, జాబ్ చేసుకున్న వాళ్ళకు సో ఇది పెద్దగా ఉపయోగపడదు. ఎవరైతే ఎక్కువ సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకు బాగా కాయిన్స్ అనేవి వస్తాయి. ఎక్కువ వీడియోస్ చూసే వాళ్ళకు కాయిన్స్ అనేవి బాగా జనరేట్ అయితే అవుతాయి. సో అర్థమైందిగా. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే ఎవరైతే ఎవరైతే యూట్యూబ్ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా సో వాళ్ళు ఏం చేయాలంటే యూట్యూబ్ మీద అయితే క్లిక్ చేయండి. యూట్యూబ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ యూట్యూబ్ అనేది నార్మల్గా అప్లికేషన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు కావాల్సిన వీడియోస్ అనేది చూడొచ్చు. బట్ మీ సబ్స్క్రైబర్స్, మీరు ఎవరెవరు ఛానల్స్ అయితే సబ్స్క్రైబర్ చేసి పెట్టారో సో వాళ్ళ ఛానల్స్ అనేవి, వాళ్ళ వీడియోస్ అనేవి ఇక్కడ కనిపించావు అనమాట. ఇక్కడ కింద మీకు వ్యూ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని వస్తుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు యూట్యూబ్లో డైలీ చూస్తున్నారు కదా, యూట్యూబ్లో ఏ ఈమెయిల్ ఐడితో మీరు సబ్స్క్రైబర్ చేసి పెట్టారో ఎవరెవర్ ఛానల్స్ అయితే ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ ఈమెయిల్ ఐడికి సంబంధించి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో ఆటోమేటిక్గా ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఆ ఈమెయిల్ ఐడి అనేది లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ ఈమెయిల్ ఐడి ప్రొఫైల్ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పక్కనే మీకు సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీరు ఎవరెవరు ఛానల్స్ అయితే సబ్స్క్రైబర్ చేసి పెట్టారో ఆ ఛానల్స్ అనేవి ఇక్కడ పైన కనిపిస్తూ ఉంటాయి. సో డైలీ మీరు వాచ్ చేసే వీడియోస్ కూడా సో ఇక్కడ ఇంటర్ఫేస్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా జియో స్పేర్ అప్లికేషన్కి యూట్యూబ్కి కనెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న జీమెయిల్ ఐడితోనే ఇక్కడ జియో స్పేర్ అప్లికేషన్ని కనెక్ట్ చేసుకోండి. డైలీ మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి యూట్యూబ్లో సో అక్కడ నుంచి మీకు కాయిన్స్ అనేవి క్లెయిమ్ అయితే అవుతాయి. సో టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేసిన తర్వాత యూట్యూబ్ మీద అయితే క్లిక్ చేయండి. యూట్యూబ్ మీద అయితే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు డైరెక్ట్గా కంటిన్యూ అయితే అవుతాయన్నమాట. మీకు ఆల్రెడీ మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు కదా సో ఆ ఈమెయిల్ ఐడితోనే ఆ సబ్స్క్రైబర్స్కి సంబంధించి ఛానల్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. సేమ్ అలాగే ఫేస్బుక్ మీద అయితే క్లిక్ చేయండి. ఫేస్బుక్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఫేస్బుక్ కూడా మీకు ఇక్కడ కనెక్ట్ అయితే అవుతుంది. సో ఫేస్బుక్లో ఉన్న వీడియోస్ కానీ ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అలాగే సేమ్ ఫ్లిప్కార్ట్లో కూడా మీకు మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే అవ్వండి. సో ఇన్స్టాగ్రామ్ కూడా అంతే. మీరు ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ కానీ మెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇన్స్టాగ్రామ్ కూడా కనెక్ట్ అయితే చేసుకోండి. సో కనెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ నుంచే డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియో చూడాలనుకున్నా, యూట్యూబ్లో వీడియోస్ చూడాలనుకున్నా సో ఇక్కడ నుంచి రీడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు కాయిన్స్ అనేవి ఎక్కువ క్లెయిమ్ అయితే అవుతాయి. గూగుల్లోకి అయితే వెళ్ళి మనం సెర్చ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ నుంచి మనం సెర్చ్ చేసామనుకోండి సో ఇక్కడ నుంచి కూడా మాకు కాయిన్స్ అనేవి క్లెయిమ్ అయితే అవుతాయి అనమాట. సో ఇంకో సెట్టింగ్ అయితే ఉంది. సో ఇవన్నీ ఒక ఎత్తు ఉంటే సో ఇంకో సెట్టింగ్ అయితే ఉంది అనమాట. సో అది రేపు వీడియోలో మీకు చూపిస్తా. సో ఆ యాడ్స్ అనేవి మనం రోజు ప్లే చేసి చూస్తే కనుక మనకు సో డైలీ 4-5 కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. సో అది రేపు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, సో ఎక్కడ యాడ్స్ అనేవి ప్లే అవుతాయి, ఎలా చూడాలి అనేది మీకు రేపు వీడియోలో మీకు చూపిస్తా. ప్రజెంట్ అకౌంట్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీడియోస్ అనేవి కనెక్ట్ చేసుకొని సో ఇక్కడ నుంచి మీరు డైలీ రీడ్ చేస్తూ ఉండండి. సో మీకు డైలీ కాయిన్స్ అనేవి క్లెయిమ్ అయితే అవుతాయి. సో ఇంకొకటి మెయిన్గా మీకు చెప్పాల్సింది నేను మర్చిపోయా. ఇప్పుడు మీరు చూశారనుకోండి, ఈరోజు మొత్తం డే మొత్తం వీడియోస్ అయితే చూశారు. సో కాయిన్స్ అనేవి మీకు ఆన్ ది స్పాట్లో రావు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడే రావు మీకు కాయిన్స్. 24 అవర్స్ తర్వాత మీకు ఆ కాయిన్స్ అనేవి వాలెట్లోకి యాడ్ అయితే అవుతాయి. అర్థమైందిగా? 24 అవర్స్ తర్వాత రోజంతా మీరు ఎన్ని వీడియోస్ అయితే చూసారో ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, అదర్ ప్లాట్ఫామ్లో, సో గూగుల్లోకి వెళ్ళి మీరు ఏమేమి సెర్చ్ చేశారో సో అన్నిటిని కలిపి 24 అవర్స్ తర్వాత కొన్ని కాయిన్స్ మన వాలెట్లోకి జనరేట్ అయితే చేస్తారు వాళ్ళు, అంటే యాడ్ అయితే చేస్తారనమాట. సో ఇది
మనం చూసిన 24 అవర్స్ తర్వాత మన వాలెట్లో వాళ్ళు కాయిన్స్ అనేవి యాడ్ అయితే చేస్తూ ఉన్నారు. సో నేను ఎల్లుండి అయితే ఒక వీడియో అయితే చేశాను కదా, 17 తారీఖున లిస్టింగ్ అయితే చేశారని. 18 తారీఖు అనేది నేను వీడియో అయితే పెట్టా. సో అప్పుడు నేను రోజంతా వీడియోస్ అయితే వాచ్ చేశా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, అంతే. సో 24 అవర్స్ ఈరోజు నాకు ఈరోజు అంటే జనవరి 20 తారీఖున నాకు కాయిన్స్ అనేవి వచ్చాయి. ఈరోజు జనవరి 21 కదా, ఈ రోజుకి నాకు కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. సో జనవరి 20 తారీఖుకి నాకు 5 కాయిన్స్ అయితే వచ్చాయి. 21 తారీఖు ఈరోజు సాయంత్రానికి నాకు దగ్గర ఒక 10 కాయిన్స్ అయినా యాడ్ అయితే అవుతాయి అనమాట. సో ఇది 24 అవర్స్ తర్వాత మనకు కాయిన్స్ అనేవి ఇక్కడ యాడ్ అయితే అవుతూ ఉన్నాయి. సో రోజు మీరు ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అయితే వాచ్ చేయండి. ఎవరైతే ఎక్కువ సేపు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో టైం స్పెండ్ చేస్తుంటారో వాళ్ళకు బాగా యూస్ఫుల్ అనమాట. ఇది వాళ్ళే కాయిన్స్ అనేవి ఎక్కువ జనరేట్ అయితే చేస్తారు. పనులు చేసుకున్న వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవ్వదు ఇది. ఎందుకంటే ఇది 24 అవర్స్ ఇందులో ఉంటే పనులు ఎప్పుడు చేసుకోవాలి, జాబ్ ఎప్పుడు చేసుకోవాలి. సో నాకు ఇది నచ్చలే యాక్చువల్గా. మనము డైలీ కాయిన్స్ అనేవి క్లెయిమ్ చేసే ఆప్షన్ అయితే తీసుకురావాలి. ఇలా చూస్తేనే కాయిన్స్ ఇస్తామంటే పనులు వదులుకొని 24 అవర్స్ ఇందులోనే చూడాలంటే ఎక్కడ అవుతుంది చెప్పండి. నాకైతే అసలు నచ్చలేదు. సో ఎవరైతే సోషల్ మీడియా యూజ్ చేస్తుంటారో వాళ్ళకు బాగా యూస్ఫుల్. సో ఇక్కడ రిఫరల్ లింక్ కూడా లేదు యాక్చువల్గా. రిఫరల్ లింక్ ద్వారా మనం ఏమైనా కాయిన్స్ జనరేట్ చేసుకుందామా అంటే, సో ఆ రిఫరల్ లింక్స్ కూడా వీళ్ళు తీసుకురాలేదు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా తీసుకురావచ్చు, చెప్పలేము. ప్రజెంట్ ఇప్పుడు రిఫరల్ లింక్ ద్వారా మనకు కాయిన్స్ అనేవి ఏమి రావు. సో డైరెక్ట్గా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవాలి, అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి న్యూస్ కానీ యూట్యూబ్, ఫేస్బుక్ అనేది చూడాలి. దాని ద్వారా మనకు కాయిన్స్ అయితే వస్తూ ఉన్నాయి, అంతే, ఏం లేదు. సో ఎవరైతే ఎక్కువ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారో వాళ్ళకు బాగా యూస్ఫుల్ అయితే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది నెక్స్ట్ టైం ఇంకా కొత్త వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని కాయిన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఫాస్ట్గా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఆ సెట్టింగ్ అనేది చూపిస్తాను. సో అప్పటి వరకు మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ వాచ్ చేస్తూ ఉండండి.